సన్నిధానానికి చేస్తున్న దేవునికి ప్రియమైన నా తోటి దాసులకు, దేవునికి ప్రియమైన మీ అందరికీ కూడా మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదండి? దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ప్రభువుకు ప్రియమైన దేవుని సంగమా, కాల సమయంలో దేవుని చేతిలో ఉన్నాయి. కాలమ సమయం మన ఆరోగ్యం ఆయుష్ సర్వశక్తి గల దేవుని చేతిలో ఉంది. ఈరోజు దేవుడు మనకి చిత్రం బట్టి ఆ సర్వశక్తి గల దేవుని మనం ఆరాధించడానికి మన జీవితంలో మరొక తరుణం ఆయన దయచేసి ఉన్నాడు. కాబట్టి దేవుడికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. ప్రభువుకు ప్రియమైన సంగమా, వాక్య ఛానల్కి వెళ్ళిపోదామండి. 5:19 నిమిషాలు 5 నిమిషాలు అవుతుంది. తొందరగా నేను పూర్తి చేస్తాను. ఈరోజు వాక్య ఛానల్ వరకు కీర్తన గ్రంథం నుండి 52వ అధ్యాయము 8వ వచనం. కీర్తన గ్రంథం నుండి పెద్ద ఒక్కరు పడితే 52వ అధ్యాయము 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువుకు ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు పూర్వము కొన్ని వందల సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ దేవుని ఆశతో కలిగి ఆత్మవరాలను ఆపేక్షిస్తున్న తన వాసుని తన ఆత్మతో నింపి వారి ద్వారా పలికించిన మాటలు ఇవి. పలికించడమే కాదు, ఏమండి, అక్షరాల జరిగిన వాస్తవాన్ని రాబోయే తరాలు అనగా ఈ కడవరి కాలంలో యుగాంతంలో ఉన్న మనల్ని ప్రేమించి పరలోకమున్న దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని మాటలను జాగ్రత్త పరిచి ఈరోజు మనకి ఆయన మనల్ని ప్రేమించి ఇస్తున్న గొప్ప మాట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ వరాలను ఆసక్తితో ఆపేక్షిస్తున్న దావీదు గారు పలుకుతూ, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని యందు నమ్మిక ఉంచుచున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రభువుకు ప్రియమైన సంగమా, ఈ లోకంలో 2 రకాల మనుషులు ఉన్నారు. 2 రకాల మనస్తత్వాలు కలిగిన మనుషులు ఉన్నారు. 2 రకాల నడవడిక కలిగిన మనుషులు ఉన్నారు. ప్రియమైన సంగమా, ఆ 2 రకాల మనుషులు కొందరు లోక సంబంధమైన ఆశీర్వాదం గురించి, లోక సంబంధమైన ఐశ్వర్యం గురించి ఆసక్తి గలవారే ఉండగా, కొంతమంది పరలోక సంబంధమైన ఆశీర్వాదము, పరలోక సంబంధమైన దేవుని, పరలోక సంబంధమైన వరాలు పొందాలని ఆశ కలిగి ఆసక్తి కలిగి ఉన్నారు. ఇక లోక సంబంధమైన మరి ఆశీర్వాదము, ఐశ్వర్యం ఏదైతే ఉంటుందో అది పొందాలని, దానిని సొంతం చేసుకోవాలని ఎక్కువ మంది ప్రయత్నం చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఈ లోకంలో కనిపించేది ఐశ్వర్యం, ఈ లోకంలో కనిపించేది ఆశీర్వాదం, ఈ లోకంలో కనిపించేది ధనము. మనుషులకి తొందరగా ఎదురుగా కనిపించే వాటి మీద మనసు ఉంటుంది. ప్రియమైన సంగమా, అందుకని ఈ లోకంలో ఏ విధంగా చేత నేను ధనం సంపాదించుకోవాలి, ఐశ్వర్యం సంపాదించుకోవాలి, జ్ఞానం సంపాదించుకోవాలని చెప్పి ఎక్కువ మంది ఈ లోకంలో ఏమంటే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందునిమిత్తం ఎవరైనా అడ్డుపడినట్లయితే వారిని తొలగించడానికి కూడా వీళ్ళు వెనుకాడదు. ఎందుకంటే దాన్ని సొంతం చేసుకోవడానికి. ప్రియమైన సంగమా, మరి అది ఎన్నాల్లో ఉండదని, అది కొన్నాల్లో ఉంటుందని వారు ఏమాత్రమో ఆలోచించరు. వారి ఆశ దేని మీద ఉంటుందంటే ఈ లోక సంపద మీద, ఐశ్వర్యం మీద, కాబట్టి అధికారం మీద. దాని కొరకు మరి అవసరమైతే ఎంతమందినైనా ఇబ్బంది పెడుతున్నారు, ఇరుకులు పెడుతున్నారు, బాధ పెడుతున్నారు. కానీ వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము బాధ పెడుతున్నాం, ఇబ్బంది పెడుతున్నాం, ఇరుకులు పెడుతున్నాం ఆలోచన వారు ఉదయం ఉన్నారు. కానీ వారు అనుకున్నది వారు సాధించడానికి ఎంతకైనా తెగిస్తారు. ప్రియమైన సంగమా, అయితే వారికి తెలియదు ఇది కొంతకాలం ఉండేదే. ప్రియమైన సంగమా, అది శాశ్వతంగా ఉండదు కాదని వారికి తెలియదు. దానికి ఉదాహరణ మరి ఏదైనా తోటలో ఆదాము అవ్వలు అవునండి దేవుని సందులో ఉంటూ ఉన్నారు. దేవుని సందులో ఉంటూ ఆనందంగా సంతోషంగా ఉన్నారు. కానీ
అల్పకాలమైన భావం. ప్రియమైన సంగమా, ఒక పండుని చూపించి ఇది మాత్రమే నువ్వు తినవద్దు, ఈ తోటలో ఉన్నాయన్నీ కూడా ఇష్టం, అన్ని రకాల పనులు ఉన్నాయి, ఫలాలు ఉన్నాయి, అవన్నిటిని కూడా చక్కగా ఉపయోగించండి, మీకు ఇష్టమైనట్టు తినండి అంటే కన్నులకు ఇంపైనదట, అందముగా ఉందా ఏంటండి ఆ ఫలం. కన్నులు అంటే మనుషులకి బాగా కనిపించాలి. ప్రియమైన సంగమా, దాన్ని అది తిన్నారు. తర్వాత ఏమేదో తెలుసండి, దేవుని సంధిలోంచి గెంటి వేయబడ్డారు, త్రోసివేయబడ్డారు. మళ్ళా దేవుని సంధికి వెళ్ళడానికి వారికి అవకాశం లేదు. కెరూబులను కట్టుగా జ్వాలతో నిలబెట్టాడు దేవుడు. ప్రియమైన సంగమా, అలాగే లోకంలో కూడా ప్రియమైన సంగమా, లోక సంబంధమైన ఐశ్వర్యం సొంతం చేసుకోవడానికి ఎక్కువ మంది ప్రయాసపడిపోతున్నారు. అయితే పరలోక సంబంధమైన ఐశ్వర్యం, పరలోక సంబంధమైన ఆశీర్వాదం, దాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడేవారు అతి తక్కువ మంది. దాని కొరకు ఏమంటే శ్రమ పడేవారు, దాని కొరకు వచ్చుకునేవారు అతి తక్కువ మంది ఉన్నారు. ప్రియమైన సంగమా, అతి తక్కువ మంది. ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని వ్యాధులైనా, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే నేను పరలోక సంబంధమైన దేవుని మాట విని ఆయన ఇచ్చే యొక్క ఆశీర్వాదాన్ని ఘనతను పొందుకోవాలని ఆశ కలిగే వారు అతి తక్కువ మంది. ఎందుకంటే పరలోకం కనిపించదు, పరలోక ఆ యొక్క మరి ఆశీర్వాదాలు ఏదైతే ఉన్నాయో కనిపించు, పరలోక వరాలు కనిపించు, కళలు కూడా కనిపించు. అది తొందరగా వచ్చే కాదు, ఆలస్యం అవుతుంది. కొంతమంది అనుకుంటారు కదా, పరలోక రాజు ఎప్పుడో వస్తుంది, నా తాతల సమయంలో అన్నది పరలోక రాజు వస్తుందని. ఇప్పుడు ఒక రాలేదని అనుకుంటున్నా చాలా మంది. ఎప్పుడు వస్తుందో దానికోసం ఎందుకండి, ఇప్పుడు ఉన్నాయి అనుభవించవచ్చు కదా అని ఆలోచనలు చాలా మంది ఉన్నాయి. కానీ కొంతమంది మాత్రం ఎంత ఆలస్యమైనా పర్లేదు, ఎంత లేట్ అయినా పర్లేదు, నేను అంత శ్రమ పడ్డా పర్లేదు, ఎంత బాధపడ్డా పర్లేదు, నా తండ్రి దగ్గర నుండి వచ్చే దీవెన, నా తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదం, శాశ్వతమైన ఆశీర్వాదం, శాశ్వతమైన ఘనత ఏదైతుందో అది పొందుకోవాలని ఆశపడి ఎదురు చూస్తూ ఓపిక పట్టేవారు మాత్రమే చాలా తక్కువ మంది. అలాంటి వారిలో ఎవరో తెలుసండి, అలాంటి వాళ్ళు ఎవరో తెలుసండి, దావీదు గారు ఉన్నారు, దేవుని స్తోత్రం కలుగును గాక. అలాంటి వాళ్ళు దావీదు గారు ఉన్నారు, యెషయా కుమారుడైన దావీదు, యెషయా గారి కుమారుడు సంతానం, దాంట్లో ఆఖరి వాడే దావీదు మాత్రమే పరలోక సంబంధమైన ఆశీర్వాదం నిమిత్తము ఆయన ఆశ కలిగి ఆయన ఏమన్నాడు తెలుసండి, 52లో నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు అవునండి నమ్మిక ఉంచున్నాడట. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఏమండి, పచ్చదనము అభివృద్ధికి, ఆశీర్వాదానికి ఏమండి సూచన. పచ్చదనం అనేది ఏమండి, పచ్చదనం అనేది దేనికి సూచనండి? అభివృద్ధికి, ఆశీర్వాదానికి సూచన పచ్చదనం. ఇక చెట్టు మంచిని సూచిస్తుంది. అంటే పచ్చని చెట్టు ఫలించే మనిషికి సాదృశ్యంగా ఉంది. పచ్చని చెట్టు దేనికి సాదృశ్యం ఉందండి? ఫలించే చెట్టుకు సాదృశ్యం ఉంది. దాని గురించి మొదటి కీర్తన 3వ వచనంలో ఆయన కీర్తనగాడు తెలియజేస్తూ, అతడు నీటి కాలువల యోరను నాటబడినది, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు నీటి కాలువల యోరను నాటబడినది. మనిషి చూస్తుంది చెట్టు. పచ్చని చెట్టు ఫలించే మనిషి చూస్తుంది. ప్రియమైన సంగమా, ఇక పచ్చని చెట్టు ఫలించే మరి విధానాన్ని చూస్తూ ఉంటే ఆ పచ్చని చెట్టు నీటి కాలువల యోగం ఉందనుకోండి, దానికి ఎప్పుడు నీరు అందుతూనే ఉంటుంది. ఎప్పుడైతే నీరు ఎప్పుడు అందుతూ ఉంటుందో ఆ చెట్టు ఎప్పుడు కూడా వాడిపోతుంది. అదే విధముగా ఇక అదే చెట్టు సాదృశ్యమైన మనిషి దేవుని సన్నిధిలో నిత్యము ఉన్నట్లయితే ఇంకెంత గొప్ప జరుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నిత్యము దేవుని యందు ఏమండి ఆనందిస్తాడు. దేవుని శక్తి, దేవుని బలము, దేవుని ఆశీర్వాదం, దేవుని ఘనత ఆ వ్యక్తికి ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, మరి పచ్చని చెట్టు ఏదైతే చెట్టు ఉందో నీటి వలన ఆ చెట్టు ఎల్లప్పుడూ నీరు తీసుకుంటూ పచ్చిగా ఉన్నట్లయితే, దేవుని సన్నిధిలో మరి చెట్టుకు సాదృశ్యమైన మనసు ఉన్నట్లయితే ఎల్లప్పుడూ కూడా పచ్చిగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంటాడు. ప్రియమైన సంగమా, దాన్ని దావీదు గారు ఆశిస్తూ ఉన్నాడు. ఇటు చూసినట్లయితే దావీదు గారు అంటారు కదా, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు ఉండడం చూసామా మనం?
పూర్వకాలంలో మోషే కాలంలో ప్రత్యక్ష గుడారంలో ఆ యొక్క ప్రత్యక్ష గుడారం యొక్క ఆ యొక్క లోపల ఎక్కడైనా పచ్చని ఒలుగు చెట్టు ఉండడం చూసావా? చూడలేదు. ఇక చూసినట్లయితే సొలొమోను కాలంలో యెరూషలేము దేవాలయం కట్టబడింది. ఆ ప్రాంగణంలో కానీ యెరూషలేము దేవాలయంలో ఉన్న ఏ ప్రాంతంలో కానీ లోపల కానీ పచ్చని ఒలుగు చెట్టు చూసామండి? చూసామా? ఎవరన్నా చూసిన కాలం దాకా ఉన్నాయా? లేవు. మరి ఎలా చెప్తున్నాడు ఈయన? దేవుని నేనైతే దేవుని సన్నిధిలో పచ్చని ఒలివ చెట్టు మీద ఉంటానని చెప్పి, ఇది మన సంగమా. ఎవరైతే దేవుని యొక్క పనుల మీద ఆసక్తి కలిగి ఉంటారో, దేవుని యొక్క మరి కృప మీద ఆసక్తి కలిగి ఉంటారో, దేవుని అని ఎప్పుడు ఆనందిస్తారో, వారికి లోకం కంటే పరలోక సంబంధమైన ఆ యొక్క ఆశీర్వాదం మీద, పరలోక సంబంధమైన దీవుల మీద మనసు ఉంటూ ఉంటారు. ఆ వ్యక్తి మరి లోకంలో ఉన్నప్పటికీ కూడా అతని ఉదయం దేవుని ఆనందిస్తూ ఉంటారు. ఒక ఉదాహరణ చెప్పిన ప్రియ సంగమం, ఈ ప్రతి మనిషి కూడా ఎక్కువ మంది ఈ లోక సంబంధమైన వాటి ఎందు ఆనందిస్తూ, లోక సంబంధమైన వాటి ఎందు సంతోషిస్తూ ఉంటే, అతి తక్కువ మంది మాత్రమే పరలోక సంబంధమైన యొక్క దీవుల కొరకు ఎదురు చూస్తారని చెప్పాను కదా. మరి నోహు గురించి మనకు తెలుసు. నోహు కాలంలో అందరూ లోక సంబంధం వాటి అయితే ఆశిస్తూ ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. నోహు ఒక్కడు మాత్రం పరలోకం ఉన్న దేవుడిని ఆనందిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్దామా? రానే వచ్చింది. పాత నుంచి కొంచెం 5 సంవత్సరాల వయస్సు కలిగి ఉన్నాడట. కాబట్టి ఆ 5 సంవత్సరాల వయస్సు కూడా దేవుని ఆనందిస్తున్నాడు, దేవుడి కొరకు కనిపెడుతున్నాడు. ఆ నోహు ప్రియ సంగమం, మన లోక సంబంధం వాటి ఎందుకు కనిపెడుతున్న వారు కూడా ఉన్నారు. అయితే రాని వచ్చింది ఒక దినం, దేవుడు అన్నాడు కదా, ఈ లోకాన్ని నేను నీటి ద్వారా ముచ్చిపోయిపోతున్నాను. నోహు, నీ కొరకు నీ కుటుంబం కొరకు ఒక వాడ నువ్వు తయారు చేసుకో. ప్రియ సంగమం, అయితే నోవహు వాడ ప్రభా, మరి ఎవరు తయారు చేసుకోవట్లేదు కదా, ఎవరు ఎగర పట్టలేదు కదా, నేను ఎందుకు తయారు చేసుకోవాలనలేదు. దేవుడి మాటలో పడ్డాడు. అవును, 120 సంవత్సరాలు దేవుని మాట ప్రకారం ఆ ఓడని 120 సంవత్సరాలు ప్రియ సంగమం, 1 నెల కానీ, సంవత్సరం కానీ, 2 సంవత్సరాలు కానీ, ఎంతమంది పోకుండా చెప్పండి. దేవుడి మాటకు లోబడే మనసు. 120 సంవత్సరాలు దేవుడి మాటకు లోబడి తన కుటుంబం లోబడగా, ప్రియ సంగమం, దేవుడి మాట ఇప్పుడు కూడా వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన వాడు. రాని వచ్చిన సమయం దేవుడు చెప్పినట్లుగా రాత్రి పగలు 40 రాత్రులు 40 పగలు ప్రచండమైన వర్షం కొనగా ఆ నోవహు కుటుంబం మాత్రమే రక్షింపడ్డ. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఆ కుటుంబమే దేవునికి సందులో జ్ఞాపకం ఉంచబడ్డది. అదే విధముగా దావీదు కూడా మరి ఒక రాజుగా ఉన్నప్పుడు కూడా క్షయమైన వాటి మనసు ఉంచట్లేదు. ఈయన అక్షయమైన వాటి మనసు ఉంచుతున్నాడు. ఇలా అన్నాడు కదా, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వల్ల ఉన్నాను. సొలొమోను దేవాలయంలో పచ్చని ఒలీవ చెట్టు లేదు, మోషే కాలంలో పచ్చని ఒలీవ చెట్టు లేదు. ఎక్కడుంది పచ్చని ఒలీవ చెట్లు అయితే? ఇది మన సంగమం. చూద్దాం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చూద్దాం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపైన ఒకటి లేపినట్లు నన్ను లేపి, నీకు ఏమి కనపడుచున్నదని అడుగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయు, దీపస్తంభములకు 7 దీపములను, దీపములకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరియు 2 ఒలివ చెట్లు దీపస్తంభములకు కుడి పక్క ఒకటి ఎడమ పక్క ఒకటిను కనపడుచున్నవని చెప్పి, నా ఏలినవాడా ఇదేమిటి అని నాతో మాట్లాడుచున్న దూత అని అడిగింది. నాతో మాట్లాడుచున్న దూత, ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడుగగా, నేను నా ఏలినవాడా సరిపోదు, నాకు తెలియదంటే. ప్రియ సంగమం, దర్యావేషు ఏర్పడుచున్న కాలంలో ప్రవక్త అయిన ఇద్దరు కుమారుడైన
బెకరియాకు ప్రత్యక్షమైన దేవుని యొక్క దర్శనం. ఏమండి, దేవుని యొక్క దర్శనము జకర్యాకు వచ్చింది. దేవుని యొక్క దర్శనంలో ఒక దేవదూత జకర్యా దగ్గరికి వచ్చి ఆయన పరలోకములో మహోన్నతుడు మహాగణుడు సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క సన్నిధిలో భీమన సంగమ అక్కడ ఉన్న మరి యొక్క ప్రదేశాన్ని, అక్కడ ఉన్న దీపస్తంభాన్ని, సువర్ణ దీపస్తంభాన్ని, 7 ప్రదీపాలను, ఆ దీపస్తంభం ఇటుపక్క అటుపక్క ఉన్న ఒలీవ చెట్టును చూపిస్తున్నాడు. చూపించి ఆయనతో అన్నాడు, ఇదేంటో నీకు తెలుసా అని అడిగితే ఆ యొక్క జకర్యా అన్నారు, ప్రభువా అదేంటో నాకు తెలియదు అన్నాడు. తెలియదని చెప్తున్నాడు. దేవుని సన్నిధిలో ప్రియమైన సంగమ నిత్యము కూడా 7 సువర్ణ దీపములు ప్రజ్వలిస్తూ ఉంటాయి. ప్రియమైన సంగమ 7 ప్రదీపాలలో ఆ స్వచ్ఛమైన ఒలివ నూనె ఎప్పుడు నిరంతరం వేయబడుతూ ఉంటారు. స్వచ్ఛమైన ఒలివ నూనెను తైలం అంటారు. ఆ తైలము పోయబడి నిత్యము వెలిగింపబడుతూ ఉంటుంది. ప్రియమైన సంగమ ఆ విషయాన్ని చూపిస్తూ చూడండి 11వ వచనం నుండి, దీపస్తంభములకు ఇరుపక్కల నుండి ఈ 2 ఒలివ చెట్లు ఏమిటనియు 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలివ చెట్టుకున్న 2 కొమ్మలను ఏమిటివనియు నేనతనిని అడుగగా అతడు నాతో, ఏమిటివని నీకు తెలియదా నేను నా ఏలినవాడా, నాకు తెలియదని నేను అనగా అతడు, వీరిద్దరూ సర్వలోకనాథుని నాథులకు యెహోవా యొక్క నిలబడుచు తైలము పోయి వారు వెళ్ళాలి సరిపోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. పరలోకములో దేవుని సన్నిధిలో ఏమండి, దేవుని సన్నిధిలో బంగారపు దొప్పు వేదిక ఉంది. ఆ దొప్పు వేదికలో 7 ప్రదీపాలు ఉన్నాయి. 7 దీపాలు ఉన్నాయి. 7 ప్రదీపాలు ఉన్నాయి. ఆ ప్రదీపాలలో ఏమండి స్వచ్ఛమైన ఒలివ నూనె తైలాన్ని నిరంతరము పోసి వెలిగించడానికి 2 వ్యక్తులు ఉన్నారు. వారిని ఒలివ చెట్లు రాయబడింది ప్రస్తుత గ్రంథంలో. ఇటు పక్క ఒకరు, అటు పక్క ఒకరు. ప్రియమైన సంగమ వారి నిరంతరం కూడా దేవుని సన్నిధిలో తైలం పోతూ ఉంటారు. ప్రియమైన సంగమ అలాగూ తైలం పోస్తూ ఉన్న ఒలివ చెట్టు వలె నేను ఉంటాను అంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. దావీదు ఎంత ఆశ అండి, మామూలు ఆశ కదా ఏమండి, మామూలు ఆశ ఆయనకు ఉన్నది. ఆయన ఎక్కడున్నాడు? యూదా దేశంలో యూదా రాజుగా, యూదా ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలిస్తున్న రాజుకి పరలోకములో దేవుని సన్నిధిలో పరిశుద్ధ స్థలంలో నిరంతరం ఆ యొక్క దీపస్తంభం ప్రదీపంపై తైలము పోసే వారి యొక్క ఆ యొక్క గొప్ప అర్హత ఆ ప్రదేశంలో నేను ఉన్నానని కోరుకున్నాను. దేవుడికి స్తోత్రం కలుగుగా. ఆ ఎత్తులో ఎవరైనా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుందంటే యెహోషువ, జెరుబ్బాబెలు అని బైబిల్ పండితులు రాశారు. ఇంకా కొంతమంది తెలియజేసింది ఏంటంటే ఆనోకు, ఏలియాని వారిద్దరూ మరణము పొందకుండా ఈ లోకాన్ని వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో నిత్యము నిలబడి ఉన్నారని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా కూడా దేవుని సన్నిధిలో నిలబడే యోగ్యత, నిత్యము ఉండే యోగ్యత, నిత్యము దేవుని సన్నిధిలో ఒలివ నూనె, స్వచ్ఛమైన ఒలివ తైలాన్ని దేవుని యొక్క దీపస్తంభము యొక్క దీప ప్రదీపములో పోసే అర్హత నిత్యము నేను జీవించాను, దేవుని సన్నిధిలో ఉండాలని చెప్పి ఆశ కలిగి దావీదు గారు ఆ ఆశను తెలియజేస్తున్నాడు. తన ఆశను తెలియజేస్తూ ఇదిగో 2000 సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని ఈనాడు వల్ల దేవుడు మాకు అందరికీ తెలియజేస్తున్నాడు విషయాన్ని. ప్రియమైన సంగమా, మనిషికి ఆశ ఉండాలి. ప్రియమైన సంగమా, ఆశ ఉండడం మంచిదే. ఆ ఆశని సొంతం చేసుకున్నప్పుడే దాన్ని మనం కొనసాగించగలుగుతాం. ప్రియమైన సంగమా, ఈయన ఆ ఆశని సొంతం చేసుకోవడానికి, ఈయన దేవుని సన్నిధిలో ఉండే ఆ యొక్క ఆశని సొంతం చేసుకోవడానికి ప్రియమైన సంగమా, ఈయన దేని మీద ఆధారపడ్డాడంట? దేని మీద ఆధారపడ్డాడంట? ఆయన దేని మీద ఆధారపడ్డాడంటే చూడండి 52వ అధ్యాయం వచ్చిన పూర్తి చదవండి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టులో ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మించున్నాను. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఈ దావీదు ఆ విధముగా దేవుని సన్నిధిలో పచ్చని ఒలివ చెట్టు వల్ల ఉండటానికి గల కారణం ఏంటంటే
దేవుని కృప దేవుడికి స్తోత్రం కలుగుగాక. దేవుని కృప దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఆ కృప ఆయన యొక్క ప్రదేశంలో ఉంచు దేవుడికి స్తోత్రం కలుగుగాక. అదే విధంగా దావీదు గారికి దేవుడు ఏ కృప ఇచ్చాడో ఆ కృప లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు దేవుడు. ఏమండి, దానిని జాగ్రత్త పెట్టుకునేవారు, దాని వరకు ఏమండి శ్రద్ధ వహించేవారు అతి తక్కువ మంది. ఆ కృపను గురించి అపోస్తలుడు పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 12:4 తెలియజేస్తున్నాడు. చూడండి, కృపావరములు నానా విధంగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధంగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనే అన్నింటినీ జరిగించేవాడు దేవుడే. 20 వచ్చినామండి. మరియు దేవుడు 12:28 మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను, పిమ్మట కొందరిని బాధకులు గాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారు గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపాలను గలవారు గాను, కొందరు ఉపకారం చేయవారు గాను, కొందరు ప్రభుత్వం చేయవారు గాను, కొందరు నానా భాషలు మాట్లాడేవారు గాను నియమించిన దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఏమండి, ఆ శక్తి కలిగి ఎవరు ఉంటారో వారందరినీ కూడా దావీదు గారికి ఇచ్చిన చొప్పున ఇస్తాడు దేవుడికి స్తోత్రం కలుగుగాక. దావీదు గారు నిత్యము దేవుని యొక్క కృప ఏం చేస్తున్నాడు? ఆనందిస్తున్నాడు, నమ్మిస్తున్నాడు. కాబట్టి ఆయన కృపను కృపడదు. ఆయనకి లాగే లోకంలో బిషపులు ఇస్తున్నాడు, పాస్టర్లు ఇస్తున్నాడు, సువార్తలు ఇస్తున్నాడు, రాజ్యం పంపించే రాజ్య అధికారులు ఇస్తున్నాడు. అవును, విశ్వాసం ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇస్తున్నాడు. మరి కృప నిలబెట్టుకోవటం ఉంది. దావీదు గారు అయితే నిలబెట్టుకుంటాడు. ఆయన ప్రియమైన సంఘం, మరి నిలబెట్టుకున్న వారి స్థితి ఎలా ఉందో, నిలబెట్టుకోకుండా పోగొట్టుకున్న వారి స్థితి ఎలా ఉందో ప్రియమైన సంఘం అది చెప్పి నేను ముగించేస్తాను. అవునండి, పరలోకము దేవుడు ఒక ప్రవక్తను పంపించి ఏమండి ఇద్దరు అధికారులు, ఇద్దరు రాజులను అభిషేకించాడు. ఎవరిని అభిషేకించాడు? నేను జ్ఞాపకం చేస్తారా? పరలోకము దేవుడు ఒక ప్రవక్తను పంపించి ఇద్దరు రాజుల్ని అభిషేకించాడు ఒక దేశంలో. దేవుడికి స్తోత్రం కలుగుగాక. సౌలును దావీదును ఇద్దరిని కూడా ఒకే ప్రవక్త అభిషేకించాడు. ఇద్దరు కూడా సమానంగా వారికి కృప ఇవ్వబడింది. ఏమని రాబడిందండి? ఏమండి, కృపాపరంలో నానా విధంగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరి పరిచయం నానా విధంగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నింటినీ జరిగించేవాడు దేవుడు ఒక్కడే. దేవుడు కొందరిని ప్రభుత్వం చేయవారు కానీ కొందరిని పరిపాలించేవారు కానీ చేస్తాడట. దేవుడు ఒక్కడే అని చేస్తున్నాడు. అధికారం ఇచ్చేవాడు ఆయనే, స్వాత ప్రకటన చేయవాడు ఆయనే, ప్రవక్తగా చేయవాడు ఆయనే. ప్రియమైన సంఘం, అలాంటి దేవుడు ఏమండి పూర్వకాలం క్రీస్తు పూర్వంలో ఏమండి ఒక ప్రవక్త సమయాన్ని పంపించి ముందు సౌలు అనే ఒక ఆయన్ని రాజుగా అభిషేకం చేశాడు. అప్పటికి ఆ సౌలు అందరూ కూడా తెలుసండి, తన తండ్రి గాడిదల కోసం ఎదుగుతూ ఉంటాడు, వ్యవసాయం చేసుకుంటున్నాడు. అలాంటి అతన్ని రాజుగా అభిషేకించిన తర్వాత అతను రాజుగా కొనసాగుతూ ఉన్నాడు. అలా కొనసాగుతూ ఉండగా అతను వృద్ధి పొందుతుండగా గొప్ప కార్యాలు దేవునామాలు చేస్తుండగా కొంతకాలానికి ప్రియమైన సంగమం అదే ప్రవక్తను మళ్ళా పంపించి సమూయేలు ప్రవక్తను పంపించి మళ్ళా దావీదుని అభిషేకింప చేశాడు. రాజుగా అభిషేకింప చేశాడు. ఇలాగా అభిషేకింప చేసినప్పుడు దావీదు కూడా గొప్ప కార్యాలు చేయ ప్రారంభిస్తున్నాడు. దేవుడి యొక్క ఏమంటే పక్షాన్ని యుద్ధం చేస్తూ ఉంటాడు. ఇలాగ చేస్తున్నప్పుడు ముందు రాజుగా అభిషేకించిన సౌలుని చూసి తర్వాత అభిషేకింపబడిన దావీదు మీద ఏం చేస్తాడో తెలుసా అండి? ఏమండి ద్వేషం చూపుతాడు, అసూయ చూపుతాడు, చంపడానికి ప్రయత్నం చేస్తాడు. తర్వాత అభిషేకింపబడిన దావీదు వేరే చేస్తుంటాడు, కీడు చేయడు. కానీ మొట్టమొదటి అభిషేకింపబడిన ఆ యొక్క సౌలు మాత్రం దావీదుని చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తాడంటే 30 దెబ్బలు పెట్టి మన భాషలో 3 చెరువులు నీళ్ళు తాగిస్తాడు. ప్రియమైన సంఘం, 30 దెబ్బలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిస్తాడు. దావీదుని భోజనం చేయనివ్వడం, నిలబడినివ్వడం, తన సైనికులతో తాను ఏమంటే తరిమి చంపడానికి ఎన్నో ప్రయత్నం చేస్తాడు. ఒకనొక రోజు దావీదు ఆకలితో నోపులో ఉన్న ఒక ప్రాప్తి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆయన ప్రాప్తి దగ్గరికి వెళ్ళిపోతే
ఏమండి నోబులున్న యాజకుడైన ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోతే ఆ యొక్క ప్రవక్త దేవుని సన్నిధిలో ఉన్న రొట్టెలు ఇస్తాడు. ఆయన దేవుని సన్నిధిలో ఉన్న రొట్టెలు ఇస్తాడు. ఆ రొట్టెలు తీసుకుని అక్కడ వెళ్ళిపోతాడు దావీదుతో అందుబాటులో ఉన్నవారు. ఆ తర్వాత పలానా చోట దావీదు వచ్చాడు, పలానా నోబులో యాజకుడి దగ్గరికి దావీదు వచ్చాడని చెప్పి సౌలు తెలుసుకుని సైన్యాన్ని తీసుకుని మళ్ళా నోబుకి వెళ్తాడు. నోబుకి వెళ్ళి ప్రియమైన సంగమా అక్కడ ఉన్న యాజకులు అడుగుతాడు, దావీదు దగ్గరికి వచ్చాడు ఎందుకు దావీదు దగ్గరికి వచ్చినప్పుడు నాకు సమాధానం తెలియజేయలేదు అని చెప్పి అడిగినప్పుడు వారి సమాధానం చెప్పాడు. అప్పుడు సౌలు ఏం చేస్తాడు తెలుసండి, తన సైనికులు పిలిపించి సైనికులతో అంటాడు, మీరు వెళ్ళి ఏబోతు ధరించిన ఏమండి 85 యాజకులు, ఏబోతు ధరించిన 85 యాజకులు ఉంటారు, వాళ్ళందరినీ కూడా చంపేమని చెప్తాడు. సైనికులు అభిషేకింపబడిన వారిని చంపకూడదని చెప్పి వారి అన్న జరిగితే వారు ఏమండి అక్కడ ఉన్న ఎదోమీయుడైన దోయగుని నువ్వు వెళ్ళి చంపండి. అతను అక్కడ ఉన్న యాజకులందరినీ కత్తిలో చెప్పేస్తాడు. అతన్నే కాదు వారి యొక్క భార్యని పిల్లల్ని మొత్తం అందరినీ కూడా చంపేస్తాడు. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనంలో రాయబడింది. చూడండి విషయం. యెహోవా యాజకులు మీరు దావీదుతో కలిసినందుకు అతడు పారిపోయిన సంగతి నాకు తెలియజేయకపోయినందున మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిల్చున్న కావలి వారికి ఆజ్ఞించెను. రాజసేవకులు యెహోవా యాజకులను హతం చేయమనగా ఉండగా రాజు దోయగుతో నీవు యాజకుల మీద పడమని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడైన దోయగు యాజకుల మీద పడి ఏబోతు ధరించుకున్న 85 ఆ దినమున హతము చేశాను. మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతం చేశాను. మగవారినేమి ఆడవారినేమి బాలురనేమి పసిపిల్లలనేమి ఎడ్లనేమి గాదములనేమి అన్నిటినీ కత్తివాత హతము చేశాను. ప్రియమైన సంఘం, సౌలు ఏమండి దావీదుని చంపడానికి, దావీదుని సహాయం చేయడానికి చెప్పడానికి ఎన్నోసార్లు వెనకపడి యాజకుడు సహితంగా చెప్పేసాడు. ఎందుకో తెలుసండి, లోక సంబంధాల అధికారం ద్వారా అతను ఏం చేస్తున్నాడు అతను తెలియలేదు. బహుభయంకరమైన పాపం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సంఘం, దావీదైతే అతని దగ్గర నుంచి పారిపోతున్నాడు. ప్రియమైన సంఘం, పారిపోయి చివరికి ఇక దావీదు నన్ను సౌలు చంపేస్తాడని చెప్పి ఫిలిప్పీ దేశాన్ని పారిపోయి ఫిలిస్తీన్ దేశాన్ని పారిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఉమ్ము తీసుకుని గడ్డాన్ని రాసుకుని పిచ్చోళ్ళకి శాసనం చేశాడు. ఆ దేశంలో ఆ రాజు చంపేస్తాడని చెప్పి వీడు పిచ్చోడని చెప్పి వదిలేక ఇది 52 కింద రాసలే నా దేవుడు నన్ను రక్షించాడని చెప్పి. ఏమండి ఎందుకు తెలుసండి, సౌలుకి భయపడి పారిపోయాడు. దావీదు కనుక తిరగబడితే సౌలు జయించి కాదు, అయినా కూడా దావీదు ఏం చేస్తాడంటే పారిపోడు. తర్వాత మళ్ళా గుహలో వచ్చి గుహలను దాక్కుని చూడగా మళ్ళా కొండ గుహలో దావీదున్నాడు తెలుస్తుంది. మళ్ళా అక్కడికి జనం తీసుకున్నారు చంపడానికి. మళ్ళీ వెళ్ళారు. పక్కనే గుహలు ఉన్నాయి. ఆ గుహలో దావీదున్నాడు, దావీదు జనాలు ఉన్నారు. ఆ గుహలో సౌలు జనం ఉన్నారు. రాత్రి ఎక్కువ చీకటి అయింది, అందరూ నిద్రపోతున్నారు. మంచి కాళ్ళ నిద్రలు ఉన్నారు. దావీదు దగ్గర ఉన్న సేవకుడు అనడం, అయ్యా నేను చంపడానికి ప్రయత్నం చేస్తున్న సౌలుకు పక్క గుహలో నిద్రపోతున్నారు. ఆ సైనికులందరూ నిద్రపోతున్నారు. ఒక్క ఈటుతో చంపేమంటావా అని అడిగారు. ఎవరండి? దావీదు ఏమన్నాడు తెలుసా? వద్దు, దేవుని చేత అభిషేకింపబడిన వారు, అతన్ని చంపవద్దు. అతని దగ్గరికి వెళ్ళి ఆ ఈటు పట్టుకు రమ్మని చెప్పి ఆ ఈటు అతని యొక్క తలంపా దగ్గర ఉన్న ఈటు, దావీదుని చంపడానికి పెట్టుకున్న ఈటుని అతను పట్టుకెళ్ళి రప్పించుకుని దగ్గర పెట్టుకుని ఉదయకాలం అయిన తర్వాత అతను పిలిచి, ఇదిగో నేను చంపాలంటే నేను చంపగలను, కానీ దేవుడి చేత అభిషేకం ఉందవు కాబట్టి నేను చంపకుండా వదిలిపెట్టాను. ఆయన ఎందుకు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నావు, ఎందుకు ఇబ్బంది వచ్చాయి, ఎందుకు ఇలా నన్ను కలుగుతున్నావు అని చెప్పి దావీదు గారు ప్రాధాన్యపడుతూ అడుగుతున్నారు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 22వ వచనం చూడండి. దావీదు రాజా
యొద్దనున్నది. సౌలుతో అంటున్నాడు, ఇదిగో నీ ఈటె నా యొద్ద ఉన్నది. పనివారిలో ఒకడు వచ్చి దాన్ని తీసుకొని వచ్చును. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను. నేను యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపన లెక్క పోయినందున ఆయన నా నీతిని నా విశ్వాసతను చూసి నాకు ప్రతిఫలము దయచేయను. చిత్తగించుము. ఈ విధముగా నీ ప్రాణం నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలోను నన్ను రక్షించును గాక అని చెప్పిన దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రియమైన సంగమా, ఒకే ప్రాప్తి ద్వారా ఇద్దరు అభిషేకింపబడ్డారు, సౌలు దావీదు. సౌలు అయితే లోక సంబంధించిన ఆశీర్వాదం వరకు, లోక సంబంధ అధికారం వరకు దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దావీదు అయితే పరలోక సంబంధం దీవుల కొరకు, పరలోక సంబంధ ఆశీర్వాదం కొరకు అతన్ని తన చేతికి చిక్కినా కూడా పారిపోతున్నాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఆహారం లేకపోయినా కూడా ఓర్పుతో సహనంతో పారిపోతూ ఉన్నాడు. చివరికి తన శత్రువు తన చేతికి చిక్కినా కూడా అతను చంపకుండా యెహోవా చేత అభిషేకించే వాళ్ళని నేను అయ్యానన్నాడు, చంపను. అందుకు నా దేవుడు నాకు ఉపకారం చేస్తాడు, మేలు చేస్తాడు, అని కాపాడతాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. లోకంలో ఎంతమంది ఉన్నారంటే, ఒక రాజు భవనికి రాజు, ఒక సేవకుడు భవనికి సేవకుడు, ఒక అధికార భవనికి ఒక అధికారి, ఎంతమంది ఆలోచన కలిగి ఉన్నారండి. ప్రియమైన సంగమా, ఇది ప్రత్యేకంగా దేవుని పనిగా చెప్తున్నాడు. ఆయన అభిషేకింపబడిన ప్రవక్తలతో, అభిషక్తులతో, సువార్తలతో, పాస్టర్లతో దేవుడు చెప్తున్నమాట. నిన్ను అభిషేకించిన వాడు ఆయన కూడా అభిషేకించాడు. ప్రియమైన సంగమా, అందుకని ఏ సేవకుడు మరొక సేవకుడికి, ఏ అధికారి మరొక అధికారి, ఏ సువార్తలు మరొక సువార్తకి కీడు చేయడానికి ఎప్పుడు ప్రయత్నించేవాడు. ప్రియమైన సంగమా, ఇక ఇతను కీడు చేశాడు, లోక సంబంధమైన అధికారం కొరకు ప్రయాసపడ్డాడు. చివరికి ఏమైనా తెలుసండి, చివరికి ఏమైనా తెలుసండి. ప్రియమైన సంగమా, దావీదు వేరొక చోటగా ఫిలిష్తీయులతో యుద్ధం జరిగింది. సౌలు కుమారులకు అతని సైన్యంతో పాటు ఒకేనాడు సౌలు కుమారులు అతను చేయబడ్డారు, పిలిపించాట. అతను చేయబడిన తర్వాత ఫిలిష్తీయులు సౌలు యొక్క తలను ఖండించి వాళ్ళ పట్టుకెళ్ళి వాళ్ళ యొక్క గుడిలో పెట్టుకున్నారు. అతని ముండాన్ని తీసుకెళ్లి వాళ్ళ గోడకు తగిలించుకున్నారు. అతని జీవితం ఏమైందో చూసిన ప్రియమైన సంగమా, ఇదే సమయంలో 3వ అధ్యాయం 31వ అధ్యాయం 8వ వచ్చి చూడండి, 8-10 వరకు. మరోనాడు ఫిలిష్తీయులు అతమైన వారిని దోచుకొని వచ్చి గిల్బోవ పర్వతం మీద పడిపోయిన సౌలును అతని ముగ్గురు కుమారులను కొనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్ళలోను జనులలోను జయవర్తమానం తెలియజేయటకై ఫిలిష్తీయుల దేశంలో నలుదిశల వాటిని పంపిరి. మరియు వారు అతని ఆయుధములను అస్తరోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బేత్షాను పట్టణపు గోడకు తగిలించింది. సరిపోతుంది. ప్రియమైన ఏమైపోయిందో తెలుసా, అతని జీవం అయిపోయింది, నాశనం చేసుకున్నాడు, నాశనం అయిపోయింది. కుటుంబంలో ఎవరో లేకుండా నాశనం చేసుకున్నాడు. ప్రియమైన సంగమా, దావీదు వచ్చుకున్నాడు, సహించాడు, పరలోక సంబంధం దేవుని ఆశీర్వాదం వరకు ఎదురు చూశాడు. కాబట్టి దావీదు దేవుడు ఏమన్నాడు తెలుసా అండి, నా హృదయానుసారుడు దావీదు సింహాసనం భూమి ఉన్నంత వరకు నిలుస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అందుకని సాక్షాత్ పరలోకమందు దేవుడే మానవుడు రక్షించడానికి భూమి మీదకి వస్తే దావీదు కుమారుడిని పేరు పెట్టుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. వాగ్దానం చేసిన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసండి, నమ్మకమైన వాడు. దావీదు కుమారుడు, దావీదు సింహాసనము, ఆయన దావీదు సింహాసనం ఆయన అవండి అవరోధించును. దేవుడికి స్తోత్రం కలుగుగాక. మన దేవుడు గొప్పవాడు. దావీదు ఏం కోరుకున్నాడు తెలుసండి, పరలోకమందున ఆశీర్వాదం, శాశ్వతమైన ఆశీర్వాదం. ఆ జ్ఞానం కోరుకున్నాడు. నేనైతే దేవుని సన్నిధిలో పచ్చిన ఒలీవ చెట్టు వలె ఉండును. ఎందుకు ఏమవుతానంటే కృప ఎందుకు నమ్మికి వచ్చుకుందా. ప్రియమైన సంగమా, ఒక అధికారులే సువార్తకులే అనుకుంటారా, ప్రియమైన అభిషేకం పొందిన వారు అనుకుంటారా ప్రియమైన సంగమా, లేకపోతే బిషప్ అనుకుంటారా, ప్రభు
ప్రభువైన యేసుక్రీస్తుని ఎవరైతే సొంత రక్షకుడుగా అంగీకరించారో వారందరూ కూడా ఆత్మచేత నింపబడ్డారు. అందరూ కూడా ఆత్మచేత నింపబడ్డారు. ప్రియమైన సంగమా, చూడండి అపోస్తల కార్యములో యోవేలు ప్రాప్త ద్వారా అంత్యకాలం దేవుడు అభిషేకించిన వారు ఎవరో మన అపోస్తల కాలం 2వ అధ్యాయం 16-17 వచ్చిన చూడండి. యోవేలు ప్రాప్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏమనగా అంత్యదినముల యందు నేను మనుషులందరి మీదను నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనము కలుగు, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసుల మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆత్మ అందరి మీద ఎలా కుమ్మరింపబడుతుంది అని అంటే అపోస్తల కాలం 2:38 చూడండి. ఇదే అపోస్తల కార్యములు. పేతురు మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, జరిగించేవాడు అక్కడే. మరియు దేవుడు సంఘంలో కొందరిని అపోస్తలుగాను, కొందరు ప్రవక్తలు గాను, కొందరు బోధకులు గాను, కొందరు అద్భుతములు చేయవారు గాను, కొందరిని స్వస్థపరచు ఉపకారం గాను, కొంతమంది ఉపకారం చేయవారు గాను, కొందరిని ప్రభుత్వం చేయవారు గాను, అందరినీ కూడా నియమించేవాడు ఒక్కడే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించిన ప్రతి వారిని కూడా ఆ దేవుడే అభిషేకిస్తున్నాడు. అందుకని దావీదు ఏమని మగైతే అభిషేకింపవాడిని ముట్టుకోకూడదు, అభిషేకింపవాడిని కీడు చేయకూడదని చెప్పి ఏ విధంగా అనుకున్నాడో అలాగూ దేవుని ఆత్మచేత నింపబడిన పిల్లలందరూ కూడా అదే విధంగా ఉంది. తన పొరుగు వారిని మేలు చేస్తూ, పొరుగు వారికి సహాయపడుతూ, పొరుగు వారిని ప్రేమిస్తూ ఉన్నట్లయితే దావీదు గారిలాగా వారు కూడా ఎక్కడ ఉంటారో తెలుసండి? దేవుని మందిరంలో పచ్చని వలీవ చెట్టు వేలు ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగాక. అలా ఉండాలని ఎంతమంది ఆశ ఉందండి? చూపిందామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. ఆశ ఉండడం మంచిదే, దాన్ని సొంతం చేసుకోవాలి. దాన్ని సొంతం చేసుకున్నాం, మనం కూడా సొంతం చేసుకుందాం, ఆత్మవాన్ని పొందుకుందాం, దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఉంటాం. అలాంటి చూపులో మనం దేవుడు బతుకుని కాక. ఆమేన్. దేవుని మహిమ కలుగాక. హల్లెలూయా.